ఇంకా ఈ కప్లోకి వెడితే ఈ సంఘటన ఇటీవల జరిగింది. నాకు అర్ధరాత్రి ఇమ్మటోళ్ళకి ఒక మెయిల్ ఎవరా అని ఓపెన్ చూసా. హాను, హాయ్ రావి, నేను రాజేశ్వరి. నాకు మొట్టిగా చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. మీరు నాతో 2 days ఖర్చు చేయాలి. దయచేసి నో చెప్పకండి ప్లీజ్. సరే రాజేశ్వరి గారు, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు సరే. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అని రిప్లై ఇచ్చాను. నేను హైదరాబాద్లో ఉంటాను. రేపు టికెట్ బుక్ చేస్తాను. తొందరగా వచ్చేయండి. మీరు ఏం అనుకోను అంటే ఒక రాజేశ్వర్ గారు. నాకు పువ్వు కూడా నాకించుకోవని ఎప్పటి నుంచో పెద్ద కోరిక. అలా చేస్తారా ప్లీజ్? సరే రాజేశ్వరి గారు, మీరు చెప్పినట్టు పువ్వు గుడ సంకలు నీ బాడీలో ఇంచ్ క్యాప్ వదలకుండా అన్ని నాయకి, నీ కోరికలు అన్నీ తీరుస్తా. ఓకే నా రాజేశ్వరి. సరే, నీ మంచి ఖానానికి నాకు ఎప్పుడే పువ్వులో నేన్లు వారుతున్నాయి. రేపు తొందరగా వచ్చే ఉంటాను. బాయ్ అని చెప్పండి. ఇక రాత్రి నాకు నిద్ర పట్టక ఎప్పుడు ఉదయం అవుతుందా అని వేచి చూస్తూ అలాగే పడుకుని పోయా. మరుసటి రోజాన నుండి నాకు కాల్ వచ్చింది. టికెట్ బుక్ చేశాను, త్వరగా వచ్చేని లొకేషన్ చేసింది. నేను వెంటనే బయలుదేరి సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. భాను వచ్చి తలుపు తీస్తూ, వచ్చేయండి, మైకోసమే ఎదురు చూస్తున్నా అంటూ లోపలికి వెళ్ళక డోర్ క్లోజ్ చేసింది. ఇంట్లో ఎవరు లేరా? లేరు అంది. నాకు పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. నాకు ఇంకా పిల్లలు కాలేడు. మా భర్త బెంగళూరు జాబ్ చేస్తారు. నెలకు 2 సార్లు వచ్చి వెళుతున్నారు. మా అత్త మామ వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఇంట్లో ఉంటారు. మీకు ఎలాంటి భయం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు దెంగుకో. నేను ఏమీ అనుకోను అని. అయ్యో ఆగండి, మర్చిపోయాను, రసం తీస్తాను అని రసం తీసుకుని వచ్చి ఇచ్చింది. నాకు ఈ రసం అవసరం లేదు శ్వేత్. నీ పువ్వులో వచ్చే రసం కావాలి. ఆ రసం ముందు ఈ రసం ఎందుకు పనికి రాదు? మీకు పువ్వు నాకన అంటే అంత ఇష్టం. నా మొదటికి స్వర్గంలో స్నానం చేయించే నీ పువ్వుకి ఆ మాత్రం సేవలు చేసుకోపోతే ఎలా? పువ్వుని నాకడం కాదు, కోరికకి తినేయాలి అనేంత పిచ్చి.